ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో చేరి ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు అయ్యా. మరి కొద్ది నిమిషాలు నీ మాటలు వివరిస్తూ ఉండగా నీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించండి. ఇంటున్న మీ పిల్లలకు వినగలిగే చెవులు, గ్రహించుకునే మనసు, అనుసరించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రారంభము నుండి ముగింపు వరకు నీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా, మా గ్రామానికి కూడా దీవెనకరంగా మలచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలకు ప్రభుని యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు నేర్చుకుందాం. దయచేసి గమనించండి. సహనం కలిగి ఉండటం సాధ్యమేనా? మన అంశం ఏంటంటే సహనం కలిగి ఉండటం సాధ్యమేనా? ప్రియమైన దేవుని వారలారా, కోపాలు పగలు భక్తిపరులుగా నిలబెట్టలేవు. కోపాలు పగలు భక్తిపరులుగా నిలబెట్టలేవు. సహనమునందు భక్తిని అలవర్చుకోవాలి. సహనమునందు భక్తిని అలవర్చుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:19-20 ప్రకారం మనం గమనించినట్లయితే, నోవాహు ఓడలోనికి రమ్మని ప్రజలను సహనముతో 120 సంవత్సరాలు ప్రకటన చేశాడు. ఎన్ని సంవత్సరాలండి? ఓపికతో దేవుడు నోవాహు ఓడలోకి రావాలని జనాన్ని పిలిచాడు. కానీ నోవాహు కుటుంబంలోనే 8 మంది సభ్యులు వెళ్ళారు. అంటే నోవాహు కుటుంబం మాత్రమే ఎందుకు వెళ్ళారంటే, నోవాహు కుటుంబము నోవాహు దేవుని దృష్టికి కృప పొందాడు. సహనం కలిగి ఉన్నాడు నోవాహు. సహనం కలిగి ప్రజలని 120 సంవత్సరాలు, ప్రజలారా జలప్రలయం రాబోతున్నది, దయచేసి మారు మనసు పొందండి, దయచేసి మారు మనసు పొందండి. జలప్రలయం రాబోతుంది ప్రజలారా, దయచేసి మారు మనసు పొందండి. 120 సంవత్సరాలు ప్రకటన చేశాడు. 120 సంవత్సరాలు ప్రకటన చేస్తే ఓడలోనికి ఎంతమంది వెళ్ళారంట? 8 మంది వెళ్ళారు. నోవాహు, నోవాహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, 8 మంది ఆ జలప్రలయం నుండి తప్పించబడ్డారు. ఎంత సహనం కలిగి ఉన్నాడంటే నోవాహు 120 సంవత్సరాలు ఏమండి సహనం కలిగి ఉన్నాడు నోవాహు. దేవుడు ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతంతో చూస్తున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతముతో చూస్తున్నాడు. దీర్ఘశాంతం అంటే ఓర్పు సహనం కంటే గొప్పదైన గుణం. సహనానికి మరొక పదం ఏంటంటే ఓర్మి. సహనానికి మరొక పదం, గొప్ప గుణం ఏంటంటే దీర్ఘశాంతం. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. ఏ ఆత్మ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి, తన దగ్గరకు రావాలి, తన మాటకు విధేయత కలిగి ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా, మీరు గమనించండి. ఉదాహరణకు ఒకరు 1 గంటలో వస్తానని వెయిట్ చేయిస్తే, వారు లేటుగా వస్తే మనకి ఎంత కోపం వస్తుంది చెప్పండి. 1 గంటలో వస్తానని చెప్పారు, వాళ్ళు రాలేదు గంటకి. రాకపోతే మనకి ఎంత కోపం వస్తుంది? గంటలో వస్తానన్నోడు రాకపోతే కోపం వస్తా రాదా? వస్తుంది. ముందుగా మనం వారిని తిట్టిన తర్వాతే మాట్లాడతాం కదా. ముందుగా తిట్టిన తర్వాతే వారిని మనం మాట్లాడతాం. కానీ దేవుడు చూడండి,
మనం ఎన్ని తప్పులు చేసినా యేసు నామంలో క్షమాపణ కోరితే క్షమిస్తాడు. అంటే ఎన్ని తప్పులు చేసి క్షమించమని కదా దాని అర్థం. తెలిసి తెలియక లోకంలో నువ్వు అజ్ఞానంలో, అంధకారంలో, చీకట్లో ఉన్నావు. ఉన్నటువంటి నీవు అయ్యా నన్ను క్షమించు, ఇక నుంచి నేను ఈ పాపాలు చేయను, నేను నీ కోసం బ్రతుకుతాను, తండ్రికి ప్రార్థన చేసి యేసుక్రీస్తు నామం నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా నీ పాపాలు క్షమిస్తానంటున్నాడు. ఏమండి, యేసు ద్వారా పరలోకం ఇస్తానన్నాడు. అబ్రహాం గారికి దేవుడు తన సంతానాన్ని ఇసుక రేణువులంతా నక్షత్రాలంతా ఇస్తానన్నాడు. మరి అబ్రహాం గారు 25 సంవత్సరాలు ఓపికతో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు ఓపిక పెట్టాడు. ఎంత ఓర్పు అండి. 75వ సంవత్సరంలో పిలిచాడు అబ్రహాముని దేవుడు. ఎన్నో సంవత్సరంలో? 75వ సంవత్సరంలో. 75వ సంవత్సరంలో అబ్రహామా, నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి, నీ స్వజనులను విడిచిపెట్టాలి, అంటే నీ బంధువులను విడిచిపెట్టాలి, విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అన్నాడు. మారు మాట మాట్లాడకుండా దేవుడు పిలవగా నా పిలుపునికి శిరసావహించి వెంటనే శారమ్మను తీసుకొని ఏమండి బయలుదేరాడు. 12వ అధ్యాయంలో మనకుంటుంది ఆ మాటలు. అబ్రహామును పిలవగానే దేవుడు పిలుపుకి శిరసోహించాడు, వచ్చేశాడు. 12వ అధ్యాయంలో ఆ పిలుపుకు శిరసోహించినటువంటి అబ్రహాము బయలుదేరగానే అబ్రహాంతో పాటు లోతు గారు కూడా వస్తున్నాడు. 13వ అధ్యాయానికి వచ్చేసరికి లోతు కాపర్లకి అబ్రహాం కాపర్లకు గొడవ వస్తుంది. అదొక టాపిక్. అయితే ఇద్దరు విడిపోతారు. లోతు వచ్చేసరికి సొదొమని ఎంచుకుంటాడు, పచ్చగా ఉందని, సారవంతమైన నేలని, పంటలు బాగా పండుతాయని సొదొమ. ఆ సొదొమ మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే బహుదుష్టులు, బహుపాపులు వాళ్ళు. అప్పటికే సొదొమ గొమొర్రా మనుషులు పూర్తిగా చెడిపోయి ఉన్నారు. పంటలు బాగా పండుతున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ సొదొమ మనుషులు బహుదుష్టులను, బహుపాపులు. అయితే ఇక్కడ అబ్రహాముతో పాటు లోతును కూడా దేవుడు దీవించుకుంటూ వచ్చాడు. కానీ సొదొమ గొమొర్రాలో లోతు మాత్రం ఏమండి, లోతు మాత్రం నీతిగల తన మనసును దినదినం నొప్పించుకున్నాడంట. అయితే లోతు టాపిక్ కాదు కానీ మంది అబ్రహాం ఆ విధంగా 13, 14, 15 ఆ 15 అధ్యాయంలో మళ్ళీ ఒక్కసారి దేవుడు ప్రత్యక్షమవుతాడు అబ్రహాంకి ప్రత్యక్షమై, అబ్రహామా ఒకసారి ఆకాశం వైపు చూడు, నక్షత్రాలను లెక్కబెట్టి అంతమంది పిల్లల్ని ఇస్తానంటాడు. మరొకసారి ప్రత్యక్షమై ఏమంటాడంటే ఇసుక రేణువులు లెక్కబెట్టి అంతమంది పిల్లల్ని ఇస్తానంటాడు. చివరికి ఆకాశ నక్షత్రాలు, ఇసుక రేణువులు, చివరికి ఆదికాండం 21వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక్కరినిస్తాడు. ఎంతమందిని? ఒక్కరినిస్తాడు. ఎన్నో సంవత్సరం అప్పటికి అబ్రహాంకి 100వ సంవత్సరం. 25 సంవత్సరాల తర్వాత ఒక్కడినిస్తే ఆ ఒక్కడి విషయంలో అబ్రహాము ఎక్కడ కూడా విశ్వాసాన్ని కోల్పోలా. అయ్యా ఆకాశ నక్షత్రాలు అన్నావు, ఇసుక రేణువులు అన్నావు, మరి ఏందో ఒక్కడిని ఇచ్చావు అన్నాడు అబ్రహాం? అలా. మరి మనమైతే అలా ఏదేని అంటాం. మనం ఏంటంటే మన కోరికలు ఏంటంటే ఇదిగో ఇప్పుడు రాత్రి అడుగుదాం, తెల్లారేసరికి అయిపోవాలి, ఇప్పుడే అంటుంటాం మనం. అందుకని అబ్రహాం అలా ఉన్నాడు, మనం ఇలా ఉన్నాం. అబ్రహాము ఎప్పుడు కూడా దేవుణ్ణి శోధించలా. ఎప్పుడు కూడా అబ్రహాము దేవుణ్ణి ఏం చేయాలా? అపనమ్మకం, దేవుడి పట్ల అపనమ్మకం కలిగి లేడు అబ్రహాం, విశ్వాసం కలిగి ఉన్నాడు. చివరికి కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుణ్ణి ఇచ్చిన తర్వాత అయ్యా అబ్రహాం ఆ ఒక్కను కూడా ఇయ్యమన్నాడు. ఏం చేశాడు? ఇచ్చిన కుమారుణ్ణి బలి అడిగాడు. మనకి 22వ అధ్యాయంలో కనపడద్దు. 25 సంవత్సరాల తర్వాత ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి కూడా మళ్ళీ మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళి నా కొరకు దహన బలి అర్పించమంటే లేక ఇచ్చిన సంతానం, వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు ఇస్సాకును బలి అడిగితే ఆ యొక్క ముసల ప్రాణం ఏమవుతుంది చెప్పండి? అబ్రహాం 100 సంవత్సరాలకు వచ్చాడు. అబ్రహాం మొత్తంగా 175 సంవత్సరాలు బ్రతికాడు. అప్పటికే 100 సంవత్సరాలు వచ్చాయి, వృద్ధాప్యానికి వచ్చినట్లే. అలాంటి వృద్ధాప్యానికి వచ్చినటువంటి అబ్రహాముని దేవుడు నీకొక్కడైనా నీ కుమారుణ్ణి బలి అడుగుతాడు. మీరు గమనించండి,
అబ్రహాము గాడిదకు గంతగట్టి కట్టెలు, నిప్పు, కత్తి సమస్తాన్ని పనివారిని తీసుకుని వెళ్తుంటే మోరియా పర్వతం మీదకి వెళ్తూ ఉన్నప్పుడు పనివారికి చెప్తాడు, అక్కడే వాళ్ళని అక్కడ ఉండమని చెప్పి అబ్రహాం ఏం చేస్తాడంటే ఇస్సాకుని తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఇస్సాకు అంటాడు, నా తండ్రి, దహన బలికి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, కానీ దహన బలికి గొర్రె పిల్లేది? దహన బలికి గొర్రె పిల్లేదంటే నిజంగా ఆ మాట అన్న తర్వాత అబ్రహాము మనసు ఎంత విలవిల్లాడి ఉంటుందో, ఎంత బాధపడి ఉంటుందో మీరు చెప్పండి ఒకసారి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అబ్రహాము దేవుని నమ్మిన గనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. తను సహనం కలిగి ఉన్నాడు. అబ్రహాం సహనం కలిగి ఉన్నాడు. శ్రమలు, నిందలు, అవమానాలు అన్నిటిలో ఆ గెరారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఏంటయ్యా ఎక్కడి నుంచి వచ్చావు ఏంటంటే, నేను పలాని ఊరు అనే ఊరు నుంచి వచ్చాను. మరి ఏంది, ఎందుకు వచ్చావంటే దేవుడు పిలిచాడు నేను వచ్చానంటే, చివరికి దేవుడు పిలిచాడా నిన్ను, వచ్చావా? మరి ఎందుకంటే దేవుడు నాకు ఈ దేశాన్ని ఇస్తానంటే, నాకు దేవుడు ఈ దేశాన్ని ఇస్తానని చెబితే దేవుడు నీకు ఈ దేశాన్ని ఇస్తాడా? మరి పిల్లలేరి ఇస్తానన్నాడు దేవుడు. అప్పుడు పిల్లలు లేరు అబ్రహాంకి. మరి నీకు పిల్లలు లేరు, దేశం లేదు, దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చి ఆకాశ నక్షత్రాలు, ఇసుక రేణులు ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు ఎగతాళి చేసి ఉంటారా లేదా చెప్పండి? ఎగతాళి చేసి ఉంటారు. ఇవన్నీ నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నాడు అబ్రహాం. కానీ దేవుడు మాట మాత్రం నమ్మాడు. ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి, ఆ మాట నమ్మి ఎబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది ఆ మాట నమ్మి ఓర్పుతో సహించాడు కొన్ని శ్రమలు, నిందలు, అవమానాలు. ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి దేవుని వైపు చూశాడు అబ్రహాం. నిజంగా సహనం కలిగి ఉన్నాడు కనుకనే అబ్రహాము ఈ రోజున విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. ఈరోజు విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం. అబ్రహాము క్రమక్రమముగా వర్ధిల్లటానికి అబ్రహాముని దేవుడు దీవించుచుండు చేత, లేదంటే ఆశీర్వదించుచుండు చేత అబ్రహాం గొప్పవాడయ్యాడు. ఈరోజు నీవు, నేను, మనం అందరం కూడా గొప్పవాళ్ళం కావాలంటే దేవుని యొక్క మాట ప్రకారం మనం బ్రతుకుతూ మనం సహనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సహనం కలిగి ఉండాలి. రెండోదిగా మనం చూస్తే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహాం ఎన్ని సంవత్సరాలు సహనం కలిగి ఉన్నాడు? 25 సంవత్సరాలు ఓపికతో ఉన్నాడు. మరి మనమైతే రాత్రి కోరగానే ఆ కోరిక తెల్లవారగానే తీరకపోతే దేవుని నిందిస్తాం కదా. రాత్రి కోరుకున్నాం, తెల్లవారి వరకు తీరకపోతే మనం దేవుని నిందిస్తాం ఖచ్చితంగా. అందుకని అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అందుకని అబ్రహాం గొప్పవాడయ్యాడు. అందుకే అబ్రహాం దేవుడికి స్నేహితుడయ్యాడు. అందుకే మనం ఇలా ఉన్నాం, ఆయన అలా ఉన్నాడు. అబ్రహాం దేవుని తప్ప మనుషులను నమ్మలా. అబ్రహాము నా మాట వినినందున, అబ్రహామా నా మాట వినినందున భూలోకములోనే సమస్త వంశములన్నీ నీ మూలంగా ఆశీర్వదించబడును అన్నాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటికైనా దేవుడి మాట వినండి. దేవుడి మాట విని నువ్వు సహనంతో ముందుకు పరిగెత్తితే ఖచ్చితంగా నీ సహనానికి ప్రతిఫలం ఉంటుంది. సహనం కలిగి ఉన్నాడు నోవాహు. 120 సంవత్సరాలు సహనం కలిగి ఉన్నాడు కనుకనే, ఓర్పుతో సహనంతో ఉన్నాడు కనుకనే నోవాహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, 8 మంది జలప్రలయం నుండి తప్పించబడి ఓడలోకి ప్రవేశించారు. అబ్రహాం సహనం కలిగి ఉన్నాడు కనుకనే అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. ఏంటి ఆశీర్వాదం? విశ్వాసులకు తండ్రి. అబ్రహాం ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు 12 మందిని కన్నాడు. ఆ 12 మంది ఇశ్రాయేలీలే ఈ రోజున ఇశ్రాయేల్ దేశంగా ఉంది. మీరు గమనించండి, అబ్రహాము ద్వారా సమస్త జనులని దేవుడు ఆశీర్వదించాడు. సహనం చాలా గొప్పది. సహనము, ఓర్పు చాలా గొప్పవండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవునికి స్నేహితులం కాలేదు మరి అబ్రహాము. అందుకే మనం దేవుని స్నేహితుని కాలేదు. అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రిగాను, దేవునికి స్నేహితునిగాను నిలిచిపోయాడు. మరి మనం కూడా అబ్రహాం గారి లాగా మారాలి. ఒక రైతు తొలకరి వాన కోసం, చూడండి,
ఒక రైతు తొలకరి వాన కోసం ఎదురు చూస్తున్నట్లు మనం కూడా దేవుని పని చేసి దేవుని కోసం ఎదురు చూడాలి. ఒక రైతు తొలకరి వాన కోసం ఎదురు చూస్తాడా లేదా చెప్పండి? ఎదురు చూస్తాడు. తొలకరి వర్షం ఎదురు చూస్తున్నాడు. మనం కూడా దేవుని పని చేసి ఎదురు చూడాలి. ఈ మాటలే నన్ను దేవుడు కొన్నిసార్లు బలపరుస్తాడు. ఏంటి ప్రభువా, నాకు సందేహం అయితే లేదు కానీ నా దేవుడు నా గ్రామాన్ని మారుస్తాడనే గొప్ప నమ్మకం ఉంది. ఏంటయ్యా 6 సంవత్సరాల నుండి నేను నీ కోసం బ్రతుకుతున్నానయ్యా, మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న గ్రామాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాను. ఇదిగో ఈ మాటలు నన్ను బలపరుస్తూ ఉన్నా. పంట వేసాం, విత్తనాలు ఇత్తాం, ఇత్తగానే తెల్లారేసరికి పంట తెచ్చుకుంటామా? దేవుడు పని చేసి మనం ఏం చేయాలంట? వెయిటింగ్ చేయాలి. సహనం కలిగి ఓర్పుతో మనం చూడాలి, ఎదురు చూడాలి. ఒక రైతు తొలకరి వాన కోసం ఎదురు చూస్తున్నట్లు మనం కూడా దేవుని పని చేసి దేవుని కోసం ఎదురు చూడాలి. మన మనసులు సరిచేసుకొని ప్రభు రాక కోసం ఓపికతో చూడాలి. ఏం చేయాలి? ప్రభు రాక కోసం ఓపికతో చూడాలి. సహనం కలిగిన వారిలో 2 వ్యక్తులను చూసాం మనం. నోవాహు సహనం కలిగి ఉన్నాడు, జలప్రలయం నుండి తప్పించబడ్డాడు, ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించాడు. అబ్రహాం సహనం కలిగి ఉన్నాడు, కుటుంబం అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అలాగనే మరొక ఆయన్ను చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఆయన యోబు గారు. ఆయన కూడా గొప్ప సహనశీలి. ఎంత సహనశీలి అంటే ఆయనకి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్డులు, 500 ఆడగాడెదలు, బహుమంది పనివారు, తూర్పు దిక్కు జనులందరిలో అతని కంటే గొప్పవాడు లేడు. దేశంలో ఆయన కంటే గొప్పవాడు మరొకరు లేడు. ఎందుకంటే బైబిలే చెప్తుంది, దేవుడే సాక్షించాడు యోబు గురించి. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అలాంటి యోబుకి శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలు ఏంటంటే 7,000 గొర్రెలు ఒకే రోజు చనిపోయాయి, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు. ఆస్తి పోతే పోయింది, కానీ 10 మంది పిల్లలు కూడా చనిపోయారండి. చివరికి ఆస్తి పోయింది, చివరికి 10 మంది పిల్లలు పోయారు. చివరికి యోబుకి ఉల్లంత కురుపులు చిల్ల పెంకు తీసుకొని ఏం చేస్తున్నాడంట? గోక్కుంటూ ఉన్నాడంట. ఆ దురదతో బాధపడుతున్నప్పుడు యోబు అన్న మాట ఏంటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయేను అన్నాడు. ఇచ్చింది ఆయనే, భార్యని ఇచ్చింది ఆయనే, పిల్లల్ని ఇచ్చింది ఆయనే, ఆస్తినిచ్చింది ఆయనే. నిజంగా సహనం కలిగి ఉన్నాడు కనుకనే యోబు మరి 2 ఆశీర్వాదం పొందాడంటే 2 ఆశీర్వాదం పొందాడు. చూస్తారా 2 ఆశీర్వాదం పొందాడో లేదో? ఒకసారి యోబు గ్రంథం చూడండి, ఒకసారి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యోబు గ్రంథము 42వ అధ్యాయము 42వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి ఎమీమా అనియు, 2వ దానికి కెజియా అనియు, 3వ దానికి కెరెం హప్పుకు అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనపడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములు ఇచ్చెను. చూడండి, యోబు 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆ దేశంలో లేరంట యోబు కుమార్తెలు అంత అందగత్తెలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు చూడండి, సహనం కలిగి ఉండటం సాధ్యమేనంటే సహనం కలిగి ఉండటం సాధ్యమే అని ఈ భక్తులను చూస్తుంటే మనకు అర్థమవుతుంది. నోవాహు సహనం కలిగి ఉన్నాడు, జలప్రలయం నుండి తప్పించబడి తన కుటుంబం మొత్తం కూడా ఓడలోనికి ప్రవేశించారు. అబ్రహాం సహనం కలిగి ఉన్నాడు, చివరికి అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అలాగనే యోబు సహనం కలిగి ఉన్నాడు, 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారు, ఇంకా మీరు గమనించండి, ముగిస్తున్నాను. ఒక అబ్రహాము ఒక నోవాహు, ఒక అబ్రహాము, ఒక యోబు, ఇలా ఎంతోమంది ఓపిక సహనం కలిగి ఉన్నారు. దేవుడైతే దీర్ఘశాంతంతో ఉన్నారు. మరి ఈ లోకంలో ఉన్న మనుషులమైన మనం కనీసం సహనాన్ని అయినా కలిగి ఉండాలి.
కన్న తండ్రి అని దేవుణ్ణి సంతోషపెట్టే వారిలాగా ఉండాలి. అందుకే పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ ఈ మాట అన్నాడు. ఏమన్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:5 మీరు చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:5 మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఏంటంట? మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అన్నాడు. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. యాకోబు పత్రికలో అంటాడు, యోబు యొక్క సహనమును గురించి మీరు వింటిరి కదా అంటాడు. సహనం చాలా గొప్పదండి. ఎవరు గొప్పవాళ్ళు తెలుసా? సహనం కలిగినోడు గొప్పోడు, సహనం లేనోడు గొప్పోడు కాదు. అన్నిటికీ సహించాలి, భరించాలి. నిందలా భరించాలి, సహించాలి. అవమానాలా సహించాలి. నీ మీద అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారా? సహించాలి. నువ్వు సత్యాన్ని ఉన్నదన్నట్లు బోధిస్తున్నప్పుడు నిన్ను హేళన చేస్తున్నారా? నువ్వు సహించాలి. నువ్వు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్నదన్నట్లు బోధిస్తున్నప్పుడు నీ మాటకు లోబడకుండా నిన్ను దూషిస్తున్నారా? నువ్వు సహించాలి. తిమోతి పత్రికలు అంటాడు, కీడును సహించువాడు గాను. నువ్వు వాక్యం కరెక్ట్గా ఉన్నదన్నట్లుగా నువ్వు బోధిస్తున్నప్పుడు నీకు అనేకమైనటువంటి అవమానాలు, నిందలు, హేళన, అబద్ధ సాక్ష్యం పలుకుతారు. అయినప్పటికీ దేవుడు నీ పక్షాన ఉంటాడు. పౌలు అంటాడు, అందరూ నన్ను విడిచిపోయారు, నేను సత్యం చెప్పినప్పుడు నన్ను అందరూ విడిచిపెట్టిపోయారు. ఏమండి? యేసుక్రీస్తు ప్రభువుని సిలువేసేటప్పుడు ప్రభువుతో పాటు ఉన్న 12 మంది శిష్యులు కూడా పారిపోయారు. పేతురైతే అంతకుముందు అంటాడు, అయ్యా నీ కోసం నేను ప్రాణం ఎత్తానంటాడు. కానీ ఏమండి, చివరికి పేతురుని అంటాడు ప్రభు, కోడి కూయక మునుపు నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు అంటాడు. ప్రాణం నీ కోసం పెడతానంట అందరూ అంటారు శిష్యులు. చివరికి ప్రభువును పట్టుకున్న తర్వాత అందరూ పారిపోతారు. కానీ సహనం కలిగి ఉండండి నా ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలు గమనించండి. సహనం ఎవరికి తెలియాలి? మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడు. ఎలా తెలియబడనీయాలి? నిన్ను తిడుతున్నారా? నిన్ను నిందిస్తున్నారా? నిన్ను అవమానిస్తున్నారా? నీ సహనం, నీ ఓర్పు, అప్పుడే నువ్వు ధన్యురాలు అవుతావు, ధన్యుడు అవుతావు. నేను మాట అంటే పన్నండి, అంటే అంటానండి, కొడితే కొడతానండి అంటే నీలో ఏమి లేనట్టు? సహనం లేనట్టండి. ఎవరు ధన్యులంటే సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. ఎవరు ధన్యుడంటే సహించినవాడు ధన్యుడు. సహనం లేనివాడు ధన్యుడు కాదు. సహనానికి మరొక పదం ఓర్పు. ఓర్పు అంట ప్రసంగి గ్రంథంలో అంటాడు, ఓర్పు అనేకమైనటువంటి ద్రోహ కార్యములు జరగకుండా చేయును. నువ్వు ఓర్పు కలిగి ఉంటే ద్రోహం జరగదు. అందుకని అంటున్నాడు ఇక్కడ, మీరు చూడండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడు. అంటే మనం ఎల్లప్పుడూ సహనంతో ఉండాలని, ఓపికతో క్రీస్తు కొరకు కనిపెట్టాలని, సహనం కలిగి ఉండటం సాధ్యమని. సహనం కలిగి ఉండటం సాధ్యమా కాదు? ఇప్పుడు చెప్పండి. సహనం కలిగి సాధ్యమేనండి. ఒక నోవాహు సహనం కలిగి ఉన్నాడు, ఒక అబ్రహాం సహనం కలిగి ఉన్నాడు, ఒక యోబు సహనం కలిగి ఉన్నాడు, ఒక పౌలు సహనం కలిగి ఉన్నాడు కనుకనే సహనం గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. పౌలు ఒకప్పుడు ఎలా ఉన్నాడు? హంతకుడు. పౌలు క్రైస్తవంలో చంపాడు, క్రైస్తవులు కొట్టాడు, తిట్టాడు. పురుషులను స్త్రీలని కూడా చూడకుండా జైల్లో పెట్టాడు. చివరికి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత తనను కొట్టేవారిని కూడా క్షమించాడు, తిట్టేవారిని క్షమించాడండి. సహనం కలిగి ఉన్నాడండి సౌలు పౌలుగా మార్చబడ్డాడు కనుకనే, ఆయన సహనం కలిగి ఉన్నాడు కనుకనే మీరు కూడా సహనం కలిగి ఉండమని చెప్తున్నాడు. నేనైనా సరే, మీరైనా సరే, నాకు కూడా దేవుడు నాతో మాట్లాడుతున్న మాట, ఎదుటి వానికి బోధించు. నీకు బోధించుకొనవా? ఎదుటివానికి నువ్వు బోధిస్తున్నావు, మరి నీవు ఏమంటే 1 వేలు చూపిస్తున్నాను, నా కళ్ళు ఎన్ని ఏళ్ళు ఉన్నాయండి? 4 ఏళ్ళు ఉన్నాయి. మరి మీ కళ్ళు 1 ఏళ్ళు ఉన్నది. అందుకని నా ప్రభు అంటాడు, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకో, అప్పుడు ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసును తీయవచ్చు అంటాడు. కాబట్టి సహనం అనేది చాలా అవసరం. ఏంటండి? మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. తెలియాలి, నువ్వు క్రీస్తు బిడ్డవని తెలియాలి. ఏమండి? ఎంతో సహనం. నువ్వు సహనం కలిగి ఉంటే, ఏమండి ఎవరు గొప్పోలో తెలుసా? దేవుడి దృష్టికి సహనం కలిగినోడు. మాట అన్నోడు గొప్పోడు కాదు, మాట పడినవాడు గొప్పోడు అని బైబిల్ చెప్తుంది. తిట్టినోడు గొప్పోడు కాదు, తిట్టించుకున్నవాడు గొప్పవాడు బైబిల్ చెప్తుందండి.
నువ్వు మాట అన్నావు, ఎదురు అన్నావు, ఏముంది అక్కడ? పేతురు పత్రిక చదవలేదు మీరు? తప్పిదమునకే దెబ్బలు తినినప్పుడు మీరు సహించినట్ల మీకేం గానో? మేలు చేసి నువ్వు బాధపడినప్పుడు నువ్వు సహిస్తే దేవుని దృష్టికి హితమగును అంటాడు. సహనం. నువ్వు తప్పు చేశావు, దెబ్బలు తిన్నావు, అందులో ఏమి లేదు, దాంట్లో ఏమి లేదు. కానీ నువ్వు మేలు చేసి బాధ అనుభవిస్తావు చూడు, అప్పుడు దేవుని దృష్టి కంటే హితం. ఏంటంట? హితం. కాబట్టి సహనం కలిగి ఉండటం సాధ్యమే అని దానికి వేద గ్రంథమైన బైబిల్ రాయబడిన భక్తులు, బైబిల్లో రాయబడారా భక్తులు? ఆ భక్తుల్లో ఇంతవరకు మనం చూసుకుంటూ వచ్చాం. ఒక నోవాహు సహనం కలిగి ఉన్నాడు, ఒక అబ్రహాం సహనం కలిగి ఉన్నాడు, ఒక యోబు సహనం కలిగి ఉన్నాడు, ఒక పౌలు సహనం కలిగి ఉన్నాడు కనుకనే ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు, మీరును సకల జనులకు తెలియబడనుడి మీ సహనాన్ని అని. అలా చెప్తూ మనం ఎవరి వైపు చూడాలంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనని యేసు వైపు చూచుచు. మరి ఆయన కంటే సహించిన వారు ఎవరన్నా ఉన్నారు ఈ భూమి మీద? ఎంత సహనం అండి! తిట్టిన వారిని, కొట్టిన వారిని, ఉమ్ము వేసిన వారిని, మేకులు కొట్టిన వారిని, తలలో ముళ్ళ కిరీటం, ఏమంటే తలపైన ముళ్ళ కిరీటం, కాళ్ళల్లో మేకులు, చేతుల్లో మేకులు, ఎంత ఎంత సహనం కలిగి ఉన్నాడండి నా ప్రభు. ఉమ్ము వస్తున్నారు, అసిలువ మీద ఉన్నట్టు అప్పుడు హేళన చేస్తున్నారు, కానీ నా ప్రభు ఒక్క మాట అనలేదండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, అలాంటి సహనం మనం కూడా కలిగి ఉండాలి. నా ప్రభు దీనాతి దీనంగా ఎంత సహనం అండి! ఆయన జీవితమే నిదర్శనం తెలియజేస్తుంది మనకి. ఆయన జీవితమే నిదర్శనం మనకి. ఏమండి, మీరు ఎల్లప్పుడూ సహనంతో కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ సహనంతో కలిగి ఉండాలి. యేసుక్రీస్తుని మాదిరి పెట్టుకోండి. సహనం అంటే ఆయన మాటలో సహనం కలిగి ఉన్నాడు, ప్రతి విషయంలో ఆయన సహనం కలిగి ఉన్నాడు. ఆయన వైపు చూడాలి మనం. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం విశ్వాసుల సాక్షి సమూహం, విశ్వాస వీరుల జాబితా. హెబ్రీ పత్రిక మొత్తం కూడా 11వ అధ్యాయం మొత్తం 40 వచనాలు ఉంటాయి. ఆ విశ్వాసుల వీరుల జాబితా గురించి మాట్లాడుతూ చివరికి 12:2 అంటాడు, విశ్వాసమునకు కర్తయు. ఇప్పటి వరకు విశ్వాసుల వీరులు ఉన్నారు, వాళ్ళల్లో ఏదో ఒక చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి. కానీ ఎవరి వైపు చూడాలంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనని యేసు వైపు చూడండి. మనుషుల్లో చిన్న చిన్న భక్తుల్లో కూడా ఆ విశ్వాసుల వీరుల్లో ఏదో ఒక చిన్న బలహీనతలు ఉండొచ్చు, కానీ ప్రభువులో ఒక్క బలహీనత లేదు. అందుకనే ప్రభు అంటాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడ స్థాపించును. అన్ని విషయాల్లో ఆయన మాదిరి, సహనంలో మాదిరి, ఓర్పు, క్షమించటంలో, ప్రేమించటంలో, అన్నిటిలో ఆయన మాదిరి. అందుకనే మనం ఎవరి వైపు చూడాలి? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడని యేసు వైపు చూచు. ప్రభునందు ప్రేమని దేవుని పిల్లలారా, సహనం కలిగి ఉండటం సాధ్యమేనంటే సహనం కలిగి ఉండటం సాధ్యమేనా అనే అంశం మనం నేర్చుకుంటున్నాం. సహనం కలిగి ఉండటం సాధ్యమేనా చెప్పాలి మీరు? సాధ్యమే. అది యేసుతోనూ ఉంటే సాధ్యం. అందుకనే నిజమైన ద్రాక్షావల్లి నేను, నా తీగల మీరు. తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే అది బహుగా ఫలిస్తుంది. నాకు వేరుగా ఉంటే మీకు సహనం ఉండదు, ఏముండదు. ఆ కొద్దిసేపు మనుషులు ఎదుట నువ్వు సహనం కలిగి ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు నా యందు భయభక్తులు కలిగి నాతో నువ్వు అంటు కట్టబడితే నీకు సహనాన్ని నేను ఇస్తాను, దీర్ఘశాంతాన్ని నేను ఇస్తాను అంటున్నాడు నా ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలు గమనించండి. మరి సహనం కలిగి ఉండటం సాధ్యమేనా అంటే సాధ్యమే. సహనం కలిగి ఉండటం సాధ్యమే. మరి ఇంతవరకు ఓర్పుతో ఓపికతో ఉన్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, ఈ రాత్రికాల సమయంలో నాయన సహనం కలిగి ఉండటం సాధ్యమేనా అనే అంశం ద్వారా ఎంతోమంది భక్తుల జీవితాలు మాకు మాదిరి పెట్టి తండ్రి నీ ప్రియకుమారుడైన క్రీస్తు వైపు మమ్మల్ని మళ్లించినందుకే వందనాలు. ఇదిగో నశించి నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని మీరు ప్రేమించి నీ కృపచేత నీ కుమారుని రక్తంలో మమ్మల్ని కడుక్కొని నీ సంఘంలో సభ్యులుగా చేర్చి ఎన్నో విలువైన మాటలు మీరు మాకు నేర్పిస్తున్నందుకే వందనాలు తండ్రి. ఇదిగో నాయన, మరి ఇదిగో స్థానిక సంఘాన్ని, సంఘ బిడ్డలను సంఖ్యలో నాణ్యతలో అభివృద్ధి చేయండి. సంఘానికి ఎలుపట వారి ఎడల మంచి సాక్ష్యాన్ని కలిగి సహనం కలిగి సకల జనులు ఎదుట నాయన సాక్షులుగా మేము బ్రతికే విధంగా
నీ చిత్తాన్ని గుర్తెరిగి ముందుకు నడవటానికి సహాయం చేయమని, ఎన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా ఎన్న మాటలు నాయన నీ బిడ్డల హృదయాల్లో 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలించుటకు సహాయం చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి, బైబిల్ గని అనే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.